ఎట్ట చేసుకున్నారో అట్టుండండి. మళ్ళీ కులాలు బయటికి తీసుకొచ్చి కులాలు రాజకీయాలు చేయొద్దు, కొత్తగాదలు పెట్టొద్దు. గవర్నమెంట్లో కూడా నేను చెబుతున్నా, ఏమండి మీరు కూడా గవర్నమెంట్ పరంగా మీకు జాబులు వస్తే మా జాతికి కూడా జాబులు వచ్చినాయి, మా యాదవ్ సంఘానికి కూడా జాబులు వచ్చినాయి. దేశం మీద పరిపాలన చేస్తున్నారు. మా జాతిని తక్కువ చేసి మాట్లాడొద్దు. అది అది కడుపులో భయం పెట్టుకొని మాట్లాడే నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. నా జాతిని కీర్చిపరిచే మాట ఎవడన్నా మేము ఒప్పుకోము, చెబుతున్నాం. అది నాంగనాశ కబుర్లు చేసుకున్నాక తక్కువ ఏం తక్కువ, అసలు కులం పేరు తీసేదేంది? చేసుకున్నావుగా, చేసుకునే ముందు తెలియదా నీకు? యాదవరాజు నువ్వు పట్టుకొని యాదవరాజు నువ్వు చేసుకుంది కాక అసలు నీకు అసలు పిల్లనిచ్చావా లేరు నీ జాతికి? ఇప్పుడు అసలు పిల్లలే దొరకట్లే. అసలు పిల్ల ఏడ దొరుకుతుంది నీ జాతికి? పిల్ల దొరకట్లేదు అసలుకి. సప్పుడు కాకుండా దేశపోయి చేసుకొని కోసి చంపింది కాక మళ్ళీ పైపెచ్చు తక్కువ కులం ఎక్కువ కులం వాళ్ళు కొవ్వెక్కి శాఖలు చేయొద్దు ఎవడైనా సరే. నా జాతి దేశాన్ని పరిపాలించింది, చరిత్ర ఉంది, చరిత్ర తీయమను కానొద్ది. నా జాతి ఆనాటి నుంచే ఉంది. శివాజీ ఛత్రపతి నా జాతే, శ్రీకృష్ణ దేవరాయలు నా జాతే, ఇంకా చరిత్ర ఉంది. చాలా తెలియపోతే చూసుకోమని పోయి యాదవరాజు చరిత్ర తెలుస్తుంది ఒక్కొక్కడికి. అడ్డగోలుగా యాదవరాజులు ఎవడు పడితే వాడు మాట్లాడొద్దు. వాడు గొడ్డల భుజాన పెట్టుకొని చేతిలో టిఫిన్ పట్టుకొని బర్రెలు కాసేవాడు కోడిని వెళ్ళించుకునేవాడు ఇది అని కీర్చపరిచి మాట్లాడొద్దు. గొడ్డలు తిరగేస్తే ఒక్కొక్కడు అయిపోతాడు. అది రెడ్డిస్ కన్నా మనమే ఎక్కువ అండి యాదవ్స్. ఎక్కువ అనేది ఎక్కువ, అసలు ఎక్కువ తక్కువ అనే మాట తీసుకురావద్దండి. జాతి అనేది తీసుకురావద్దు. నీ గతి లేక నువ్వు చేసుకున్నావు, ఇద్దరు ఇష్టపడ్డరు చేసుకున్నాక మళ్ళీ పైపెచ్చు నీ తక్కువ కులం నాది ఎక్కువ కులం అనేది ఏంది? తీసుకురావద్దు. అది ఇలాంటి కులాన్ని ఇలా మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారండి మీరు? కులాన్ని కులం పేరు చెప్పి ఇడదీసే వాళ్ళని, కులం పేరు చెప్పి తగాదలు లేపే వాళ్ళని చెప్పు తీసుకొని కొడతా నేను ఫస్ట్. కులం అనేది తీసుకురావద్దు. తీసుకొచ్చి మళ్ళీ పైపెచ్చు నా జాతి తక్కువ జాతి అనే మాట మాత్రం మాట్లాడొద్దు. యాదవరాజులు ఎక్కడున్నా సరే నేను చెబుతాను, ఎవడైనా మన యాదవరాజులు కనుక అంటే స్పందించండి. 5 ఏళ్ళ అన్నం తిన్నప్పుడు అది సిగ్గు శరం కనుకుంటే మన యాదవరాజు జాతిలో పుట్టినోడు ఎవడైనా సరే. అదే నేను చెప్పదలుచుకున్నా. చేసుకునేటప్పుడు కులం రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? వంక చంపిండుగా, మరి మన జాతిలో చంపలేదు వాడి జాతి. మరి గొప్ప జాతి అయితే మరి ఎందుకు కోచిండు? కాళ్ళు చేతులు తలకాయ అన్ని కోచిండుగా. మరి అదే జాతి. మన జనానికి ఎవరికైనా సరే నేను చెప్పేది అది ఎక్కువ తక్కువ అనేది మాట్లాడొద్దు. ఎగస్టాల్ గవర్నమెంట్ లో కూడా మన జాతికి సంబంధించిన జాబులు చేసే వాళ్ళు లేరా యాదవ జాతిలో? అది